హారర్ మూవీస్ చాలానే వస్తున్నాయి ఈ మధ్యన. కానీ నిజంగా భయపెట్టే మూవీస్ చాలా తక్కువ. ఈ 'ఈషా' అనే మూవీ నిజంగా భయపెట్టే మూవీయా? లేకపోతే ఏదో లైక్ ఒక హారర్ మూవీస్ లాగా ఒకటా? సో, తెలుసుకోవడానికి మా రివ్యూ పూర్తిగా చూడండి. సో ఈషా మూవీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో స్టారింగ్ పృథ్వీరాజ్. సిరి హనుమంత్, హెబా పటేల్, త్రిగుణ్ అండ్ అఖిల్. సో ఈ మూవీ వచ్చేసరికి లైక్ యాజ్ యూజువల్ దీస్ ఆర్ ద ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్ హూ డజంట్ బిలీవ్ ఇన్ బాబాస్ కానీ దయ్యాలు Supernatural-గా ఇవేమి ఏమీ కూడా believe చేయరు. బిలీవ్ చేయరు. సో దే స్టార్టెడ్ సో ఎక్స్పోజింగ్ ఆల్ దీస్ Fake బాబాస్. babas. Yeah. సో ఇదే వాళ్ళ పని అనమాట. సో వన్స్ స్టార్ట్ హిట్ అయ్యేసరికి దే కీప్ ఆన్ ఎక్కడైనా న్యూస్ చూసేసరికి వీళ్ళు నలుగురు వెళ్ళిపోయి అక్కడ ఉన్న అసలు fake ఏం జరుగుతోంది జరుగుతుంది అండర్నీత్ అని చెప్పి వాళ్ళు ఎక్స్పోజ్ చేసి ఆ పెడతారు. వీడియోస్ పెడుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలోనే ఒక బాబా డాక్టర్ టర్న్డ్ బాబా అన్నమాట. ఆయనే పృథ్వీరాజ్. సో ఆయన వీళ్ళ కంట పడతాడు అండ్ ఇంత మోసం చేస్తున్నాడు జనాల్ని అని చెప్పి వీళ్ళు లెట్స్ గో అని చెప్పి అంటారు. సో ఈ టైంలో ఏంటంటే వీళ్ళు దీస్ ఆర్ 2 కపుల్స్. సో ఒక కపుల్లో ఒక అమ్మాయి షీఈ్ ప్రెగ్నెంట్. సో ఎందుకు ఇప్పుడు అవసరమా అన్నా కూడా లేదు వెళ్దాం వెళ్దాం అని దే గో. సో కార్లో వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ అవుతుంది. సో ఫ్రమ్ దేర్ మనకి కొంచెం ఇంటెన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దెన్ దే గోస్ టు ద బాబా అండ్ వాళ్ళు ప్రూవ్ చేయండి మీరు డాక్టర్ కదా ఎందుకు ఇలా అంటే మీరు 3 days ఈ హాంటెడ్ హౌస్లో ఉండండి, మీరు ఉంటే కనుక దెన్ ఐ విల్ మీకే తెలుస్తుంది ఆత్మలు అది ఏంటి అని. ఆర్ మీరు ఉంటే కనుక గ్యారంటీ నేను ఐ విల్ సే సారీ అండ్ ఐ విల్ స్టాప్ డూయింగ్ దిస్ అని చెప్పి ఛాలెంజ్ చేస్తారనమాట. సో దట్ ఈస్ హౌ ద స్టోరీ గోస్. అండ్ ఫైనల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. అసలు మనం క్లైమాక్స్ ఊహించలేము. అసలు ట్రై కూడా చేయకండి ఏంటి క్లైమాక్స్ అని మనం గెస్ట్ చేయడానికి. సో యా, సో యాక్చువల్లీ ఆ యాక్సిడెంట్లో ఒక అమ్మాయి చచ్చిపోతుంది అనమాట. ఆ అమ్మాయి ఆత్మ ఇంకొకళ్ళలోకి వెళ్తుంది, వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేయడం, అలాంటి హారర్ సీన్స్ చాలా బాగా చూపించారు. అండ్ యా, సూపర్ నేచురల్ మీద బిలీఫ్ ఉన్న వాళ్ళకి అండ్ చాలా హారర్గా అనిపిస్తుంది. అంటే సో హర్రర్గా ఏం లేదు మనకి ఇంగ్లీష్ మూవీ ఆర్ హాలీవుడ్ మూవీస్లో చూపించినంత హర్రర్ అయితే ఏం లేదు కానీ ఓకే ఇట్స్ ఏ గుడ్. అండ్ అది ఇంకొంచెం బాగా చూపిస్తే ఇంకాస్త హర్రర్ మూవీ అయ్యేది అనిపించింది. అండ్ ఓవరాల్గా కొన్ని స్కేరీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ యా, సో లాస్ట్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. అసలు ఈషా అనే పేరు ఎందుకు వచ్చింది అదంతా కూడా లాస్ట్కి మనకు తెలుస్తుంది అనమాట. సో మీరు మూవీ చూస్తే కనుక కామెంట్ యువర్ ఒపీనియన్ అండ్ ఎంత హర్రర్గా ఉందా ఆర్ న్యాచురల్గా ఉందా అనేది చెప్పండి. యా. థ్యాంక్ యూ, బాయ్.